హలో అండి, వెల్కమ్ టు మై హోమ్లీ ఇన్ఫ్రా. అసలు ఈవేళ బెల్ట్ బీమ్ అన్నది ఏంటి, అసలు బెల్ట్ బీమ్లు ఎందుకు వేయాలి, 4 ఇంచ్ వాళ్ళకి ఎన్ని వేయాలి, 9 ఇంచ్ వాళ్ళకి ఎన్ని వేయాలి అన్నది చూద్దామండి. ఇది 4 ఇంచ్ వాల్ అండి, ఇది 4 ఇంచ్ బ్రిక్ వాల్ అండి. దీనికి బెల్ట్ 4 ఇంచ్ బెల్ట్ వేసామండి మనం. దీనికి కరెక్ట్గా 3 feet హైట్ లో వేసామండి మనం. ఇది 3 feet బెల్ట్ వేసాం. మనకు మళ్ళీ సెకండ్ బెల్ట్ వచ్చి 7 feet హైట్ లో, లింటల్ హైట్ లో రన్ అవుతుందండి. మన గుమ్మం హైట్ వచ్చి 7 feet అండి. సో ఆ హైట్ లో మళ్ళీ సెకండ్ బెల్ట్ రన్ అవుతుందండి. ఇది 9 ఇంచ్, ఇది 9 ఇంచ్ బ్రిక్ వాల్ అండి. ఇది 9 ఇంచ్ బ్రిక్ వాల్ కి మన 7 feet మన లింటల్ హైట్ లో టోటల్ కంప్లీట్ గా రన్ చేస్తామండి. 9 ఇంచ్ మొత్తం వాల్ అంతానే. అసలు మనం బెల్ట్ బీమ్ అంటే ఏంటి, అసలు ఎందుకు వేయాలి, బెల్ట్ బీమ్ అనేది ఎందుకు వేయాలంటే అండి, మనకి ఏదన్నా సరే క్రాక్ మనకి బీమ్ నుంచి స్టార్ట్ అవుతుందండి, టాప్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ క్రాక్ ని మనం సర్టెన్ హైట్ దాకా వచ్చి అవాయిడ్ చేయడానికి, వాల్ అంతా ట్రావెల్ అవ్వకుండా ఉండడానికి మనం బెల్ట్లు వేస్తామండి. 4 ఇంచ్ వాళ్ళకి కంపల్సరీ 2 బెల్ట్లు వేయాలండి, కానీ ఎవరు వేయరు. 9 ఇంచ్ వాళ్ళకి కంపల్సరీ ఒకటి వేయాలి, ఎవరు వేయట్లేదు. 4 ఇంచ్ వాళ్ళకి లింటల్ హైట్ లో ఒకటి వేసి వదిలేస్తున్నారు. కంపల్సరీ 4 ఇంచ్ వాళ్ళకి 3 feet లో ఒకటి, 7 feet లో ఒకటి వేయాలండి. 9 ఇంచ్ వాళ్ళకి 7 feet లో ఒకటి వేయాలండి. ఇది కంపల్సరీ వేయాలి. ఇదంతా అసలు బ్రిక్ వర్క్ లో ఇది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాల్సిందండి. ఇది ఫాలో మై హోమ్లీ ఇన్ఫ్రా, వి బిల్డ్ యువర్ డ్రీమ్స్.